లిథియం ఇప్పుడు బంగారం కంటే విలువైనది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ నుంచి ఎలక్ట్రానిక్ వాహనాల వరకు, మనిషికి కావలసిన ఔషధాల నుంచి పంటకు కావలసిన ఎరువుల వరకు అనేక రంగాలలో దీని అవసరం ఉంది కాబట్టి. అయితే మన దేశంలో లక్షల కోట్ల విలువైన లిథియం నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంచనా వేసింది. కానీ వాటిని బయటకు తీయడానికి చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాతావరణ మార్పులు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలని అల్లకల్లోలం చేస్తున్న సంగతి తెలిసిందే. దాన్ని అరికట్టేందుకు ప్రపంచమంతా భూతాపాన్ని తగ్గించే దిశగా చేస్తున్న కృషిలో హరిత ఇంధనము ఒక భాగం. హరిత ఇంధనం అంటే పెట్రోల్, డీజిల్ కాకుండా కరెంటును ఇంధనంగా వాడడం. కరెంటును బ్యాటరీల రూపంలో నిల్వ చేస్తారు. ఈ బ్యాటరీలను లిథియంతో తయారు చేస్తారు. సో కాలుష్యరహిత ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో లిథియం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 1,00,000 మెట్రిక్ టన్నుల లిథియం లోహాన్ని ఉత్పత్తి చేస్తున్నప్పటికీ దాని డిమాండ్కు సరిపోవట్లేదు. 2070 నాటికి నెట్ జీరో ఎమిషన్ లక్ష్యాన్ని సాధించాలంటే లిథియం ఉత్పత్తిని 40 రెట్లు పెంచాలని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా వేసింది. చాలా దేశాల్లో లిథియం గనులు ఉన్నప్పటికీ వాటిని తవ్వకుండా దిగుమతుల మీదే ఆధారపడుతున్నాయి. అయితే జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లా సలాల్ హైమానా ప్రాంతంలో లిథియం నిక్షేపాలున్నట్లు దాదాపు 25 ఏళ్ల క్రితమే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. శాస్త్రవేత్తలు మాంగనీసైట్ కోసం అన్వేషిస్తుండగా లిథియం నిక్షేపాలు ఆనవాళ్లు కనిపించాయి. అయితే అన్ని కోణాల్లో విశ్లేషించి జమ్మూ కాశ్మీర్లో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలు ఉన్నట్లు 2023లో ప్రకటించింది. వాటిని పూర్తిగా తీసి బ్యాటరీ గ్రేడ్ లిథియంలోకి మారిస్తే దాంతో 6 టెరావాట్ల అవర్స్ పనిచేసే బ్యాటరీలను తయారు చేయవచ్చు. మరి ఎందుకు తీయలేకపోతున్నారు? సాధారణంగా ఎలాంటి గనుల్ని గుర్తించినా వాటిని తవ్వి తీయడానికి 4 దశలుంటాయి. మొదటి దశను మ్యాపింగ్ అంటారు. రెండవదైన ప్రిలిమినరీ ఎక్స్ప్లోరేషన్ దశలో నిక్షేపాల మోతాదు అంచనా వేయవచ్చు. నిక్షేపాల మోతాదుని ఖరారు చేస్తూ గనులను వేలం వేసే దశని మూడో దశ అంటారు. అది మరింత కీలకమైన దశ. గనుల తవ్వకానికి ఉన్న వెసులుబాటు గురించి కూడా ఇందులో అంచనా వేస్తారు. అక్కడక్కడ శాంపిల్ తవ్వకాలు చేపడతారు. ఇక 4వ దశ నిక్షేపాలను బయటకు తీసి శుద్ధి చేయడం. అయితే ఇందుకు సంబంధించి 2023 నవంబర్లో తొలిసారి వేలం నిర్వహించారు. కానీ బిడ్డర్లు అర్హత ప్రమాణాలను పాటించని కారణంగా 2024 మార్చి 13న దాన్ని రద్దు చేశారు. తాజాగా రెండోసారి వేలం వేయడానికి ప్రయత్నించారు. కానీ రెండోసారి కూడా బిడ్డర్లు ఎవరు అర్హత సాధించకపోవడంతో మళ్లీ రద్దు చేశారు. ప్రపంచమంతా లిథియం వైపే చూస్తోంది. కానీ పెట్టుబడిదారులు మాత్రం ధైర్యం చేయడం లేదు. అయితే దానికి కారణం కూడా లేకపోలేదు. దాంట్లో ఒకటి, వాణిజ్యపరంగా లిథియంని కార్బోనేట్ రూపంలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. అయితే మామూలుగా ఇది గనుల్లో 2 రకాలుగా దొరుకుతుంది. సోడియం క్లోరైడ్ తో కలిపి, అంటే ఆ ద్రవం ఆవిరైపోయి లిథియం మిగిలిపోయే వరకు విశాలమైన మైదానంలో మడులు కట్టి ఆరబెడతారు. మన దేశంలో బాక్సైట్ తో కలిసి రాళ్ల రూపంలో ఉంది. దీనిని ఓపెన్ మైనింగ్ తరహాలో లోతుగా తవ్వి వెలికి తీయాలి. హార్డ్ రాక్ పర్మాంగనేట్ నిక్షేపాల నుండి లిథియం వెలికి తీయడం కష్టం. దీనిని తీసిన తర్వాత దీన్ని శుద్ధి చేయడానికి ప్రత్యేక సాంకేతికత, నైపుణ్యం అవసరం. నిజానికి ఇప్పటి వరకు మన దేశంలో అలాంటి సాంకేతికత లేదు. ఆస్ట్రేలియాలో కూడా రాళ్ల రూపంలోనే లభిస్తుంది కాబట్టి అక్కడి నుంచి సాంకేతికతను అరువు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. లేదంటే ప్రస్తుతం లిథియం ప్రాసెసింగ్ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న చైనా మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇరు దేశాల మధ్య రాజకీయ సంబంధాల దృష్ట్యా ఇది జరగకపోవచ్చు. ఓపెన్ పిట్ మైనింగ్ అనేది కాలుష్యానికి దారితీస్తుంది. పరిసర ప్రాంతాల్లోని చెట్లన్నీ తొలగించాల్సి ఉంటుంది. భూగర్భ జలాలు కలుషితమైపోతాయి. భూలోక స్వర్గంగా పేరొందిన కాశ్మీర్ కాలుష్య కోరల్లో చిక్కుకుంటే ఖచ్చితంగా అభ్యంతరాలు వస్తాయి. ఇప్పుడు లిథియం నిల్వలు ఉన్న రియాసీ జిల్లా మారుమూల ప్రదేశం. అక్కడ మౌలిక సదుపాయాలు కూడా లేవు. కాబట్టి అక్కడ పనిచేయడానికి కావలసిన కార్మికులకు అధిక వేతనం డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇక 1 టన్ లిథియం తయారీకి 1,70,000 లీటర్ల నీరు అవసరమవుతుందని, 15 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ గాలిలోకి విడుదలవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సో ఇవన్నీ లెక్కిస్తే ఖర్చులు తడిసి మోపిడవుతాయి. ఇప్పటికే ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాలో 2024 జూన్లో లిథియం గనివేలం విజయవంతంగా ముగిసింది.
కర్ణాటకలోని మాండ్యా జిల్లాలోని మరో 1600 టన్నుల లిథియం నిక్షేపాలు ఉన్నట్లు అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ సంస్థ ప్రకటించింది. ఇంకా రాజస్థాన్లోని బోధ్పూర్, బార్మర్ జిల్లాలోనూ దీని ఆనవాళ్లు కనిపించాయి. ఇలా ఇతర ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి జమ్మూ కాశ్మీర్లోని గనుల కోసం పెట్టుబడిదారులు రిస్క్ చేయడం లేదు. ఒకవేళ ఈ సమస్యలను అధిగమించగలిగితే బ్యాటరీ తయారీ రంగంలో ఆత్మనిర్భర భారతాన్ని ఆవిష్కరించడం సాధ్యమేనని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ఇది ఇవాల్టి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం వెంటనే వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వేటి న్యూస్ యాప్ ని ఫ్లిప్ చేయండి.